హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చక్రి. ఈ వీడియోలో చామంతి మొక్కల గురించి చెప్తాను. చామంతి మొక్కలను రెండు విధాలుగా పెంచుతారు. ఒకటేమో నేల మీద పెంచుతారు, ఇంకొకటేమో బ్యాగుల్లో గట్రా పెంచుతారు, నర్సరీలలో అమ్ముకోవడానికి గట్రా. మీకు ఈ వీడియోలో ఆ రెండు విధాలు ఎలా పెంచుతారని మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి నర్సరీలోని చిన్న కుండీల్లో నాటారు ఫ్రెండ్స్. ఇవి అమ్ముకోవడానికి చిన్న కుండీలో పెట్టారు. ఇలా చిన్న కుండీల్లో నాటి నర్సరీలోని అమ్మేస్తారు ఫ్రెండ్స్ బయటికి ఎదిగిన తర్వాత. ఈ మొక్క చూడొచ్చు ఫ్రెండ్స్. దీని వయసు వచ్చేసి 2 వీక్స్ ఉంటుంది. ఇవి వచ్చేసి 3 నెలల తర్వాత ఫ్రెండ్స్. ఆ మొక్కలే మనకి పువ్వులు చూడొచ్చు ఎంత ఎక్కువ ఉన్నాయో. చాలామంది అంటారు చామంతి మొక్కలు సంవత్సరం అంతా పువ్వులు పోస్తాయని. నిజానికి ఇవి అలా పుయ్యవు. ఇవి వచ్చేసి ఇవి పూల గురించి ఫ్రెండ్స్, అందుకే కింద భూమి మీద వేశారు. ఎక్కువగా చాలామంది ఎల్లోని ఇష్టపడతారు, అందుకని ఎక్కువగా ఎల్లోగా కనబడతాయి మనకి. ఎక్కువ ఎల్లో వైట్ కలర్స్ ఎక్కువగా అందరూ ఇష్టపడతారు. ఇవి పువ్వులు పూయడం ఆపేసినప్పుడల్లా మీకు వీడియోలో చూపించినట్టుగా కత్తులతో కట్ చేస్తే ఇవి మళ్ళీ సీజన్కి వచ్చేటప్పటికి పువ్వులకి మంచిగా పోస్తాయి ఫ్రెండ్స్.
ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ పక్క నుంచి మొలక మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మొలకలు వస్తాయి, మళ్ళీ మొక్క బాగా తయారవుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఫర్దర్గా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.